హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. ఈ విధంగా స్నాక్ చేసి పెట్టండి. పిల్లలు ఏంటంటే బరువు పెరగాలన్నా బొద్దుగా మంచిగా రావాలన్నా కానీ ఈ విధంగా ఖచ్చితంగా చేసి పెట్టండి. పిల్లలకైతేనో చాలా అంటే చాలా మంచిదండి. పెద్దవాళ్ళైనా సరే ఇంకా సన్నం ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తింటే బరువు కూడా పెరుగుతారు. కానీ ఈ విధంగా మాత్రం ఎవ్వరూ మిస్ కావద్దు. చాలా మంచి హెల్దీ అయిన రెసిపీ. ఎలా చేయాలో ఒకసారి మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా ఒక క్యాబేజీ గడ్డ తీసుకున్నానండి. ఈ క్యాబేజీ గడ్డ అంతే మంచి ఫ్రెష్ అయిన తీసుకోవాలి. ఓకేనా? తీసుకున్న తర్వాత మనకి ఎంత అవసరమో అంత కట్ చేసుకునేసి దీన్ని తయారు చేసుకోవాలండి. నేనైతే 1 కిలో గడ్డ తీసుకొచ్చాను. అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి ఎక్కువ తక్కువ ఉండే మెంబర్స్ని బట్టి మనం ఈ గడ్డను తీసుకోవాలి. అందుకని ఇంట్లోకించి మేమైతే నలుగురమే ఉన్నాం కాబట్టి ఇంట్లోకించి సగం కట్ చేసా, అంటే 1/2 కేజీ. ఈ 1/2 కేజీని ఈ విధంగా ఒక పీలర్ సహాయంతో గీకాలండి. ఓకేనా? కొంచెం పెద్ద హోల్స్ ఉండే విధంగా చూసుకునేసి ఆ సైడ్న మనం ఈ విధంగా గీకాలి. ఈ టైప్లో మనం బాగా జువ్వే కొద్దీ ఇంట్లోకించి నీరు శాతం వస్తుందండి. అందుకోసమని ఈ టైప్లో గీకాలి. కొంతమంది ఏం చేస్తారంటే కట్ చేస్తారు. కట్ చేస్తే ఏంటంటే నీరు శాతం అన్నది బయటికి రాదండి. ఓకేనా? ఈ టైప్లో జువితే మనకి సన్నగా సూపర్గా వస్తుందండి. అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా. అందుకోసమని ఈ టైప్లో మనం ఈ పీలర్ సహాయంతో ఈ విధంగా గీక్కోవాలండి. ఒక్కసారి చూడండి ఎలా వచ్చిందన్నది. భలేగా వస్తుందండి. పీసు మిఠాయి టైప్లో. దీన్ని ఈ విధంగా మనం చేసినప్పుడు ఉట్టిగానే నోట్లో కరిగిపోద్దండి. ఆ టైప్లో మనం దీన్ని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు గీకిన దాన్ని మొత్తం తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆ బౌల్ ఏంటంటే మనం ఇవన్నీ వేసి కలుపుకోవడానికి అనుగుణంగా ఉండే విధంగా ఒక మంచి పెద్ద బౌల్ తీసుకోవాలండి. ఓకేనా? అది సరిపోయే విధంగా మనకు కావాలి. ఇప్పుడు వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక క్యారెట్ తీసుకుందాం. ఆ క్యారెట్ కూడా కొంచెం పెద్ద సైజు తీసుకుంటే సరిపోద్దండి. చిన్న అయితే 2, పెద్దదైతే 1. ఇప్పుడు దాన్ని కూడా పీలర్ సహాయంతో చిన్న పొక్కలు ఉండే పక్కన ఈ టైప్లో గీకాలి. ఈ విధంగా దీన్ని కూడా గీకితే ఏంటంటే ఇది ఇంకా సన్నం వస్తుందండి. మనం క్యాబేజ్ గీకాను చూడండి, దానికన్నా కూడా ఇది ఇంకా సన్నం వస్తుంది. చూడండి ఈ విధంగా. ఇది ఒక్కసారి నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా పీస్ మిఠాయి టైప్లో భలేగా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా గీకిన దాన్ని తీసి ఇందాక మనం ఏదైతే క్యాబేజీ వేసి పెట్టామో తురిమిన క్యాబేజీ ఆ బౌల్లోనే దీన్ని వేసేసుకోవాలి. ఓకేనా? ఇవి 2 అందులో వేసిన తర్వాత ఇటు రెండిట్లో కూడా లైట్గా నీరు శాతం ఉంటుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ గీకాం కదా, అందుకోసం. ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ని కట్ చేసి సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకొని కొంచెం కొత్తిమీర కట్ చేసి దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే జీలకర్ర కొంచెం తీసుకుందామండి. అది సగం టేబుల్ స్పూను సరిపోతుంది. ఓకేనా? ఇవన్నీ వేశాక సగం టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఓకేనా? రుచికి సరిపడా సాల్ట్ వేసాక మిరియాల పొడి అదొక సగం టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ దాంట్లో వేయాలి. ఆ తర్వాత 1 కప్పు వచ్చేసి బియ్యం పిండి వేసుకుందామండి. ఓకేనా? అది ఎలా అంటే ఖచ్చితం కొలత చెప్పాలంటే ఇప్పుడు మనం కలిపేదాన్ని బట్టి ఆ కొలత అర్థం అవుద్ది. ఇప్పుడు అదే కప్పుతో శనగపిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు అవి 2 ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన కొలత ఏంటంటే నేను 1/2 కేజీ క్యాబేజీ వేసాను కదా, దాని కొలత. అదే మనం కిలో క్యాబేజీ వేసుకోవాలంటే దీనికి డబల్ వేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు దీన్ని మనం ఈ టైప్లో బాగా పిసుకుతూ కలపాలండి. ఎందుకంటే ఇందులో నీరు శాతం ఉంది కదా, మనం వేసిన పిండి దీన్ని బాగా పీల్చుకోవాలి. ఆ టైప్లో ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్లు పోసిన తర్వాత ఈ టైప్లో మనం బాగా కలుపుకోవాలండి. అంటే మనం వేసిన పిండిలు మసాలాలు ఇవన్నీ కూడా ఈ ముక్కకు బాగా పట్టే విధంగా ఇలా పిసుకుతూ దీన్ని బాగా కలపాలి. ఎంత బాగా మనమైతే దీన్ని కలపగలుగుతామో అంత రుచి వస్తుందండి. ఓకేనా? ఈ టైప్లో కొంచెం జారుడు టైప్లో ఉండాలి, అంటే దోసపిండి టైప్లో. ఆ టైప్లో మనం నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా నూనె వేయాలండి, ఎక్కువ వద్దు. కొంచెం వేశాక
ఒక బ్రష్ సహాయంతో ఈ టైప్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఒకవేళ బ్రష్ లేకున్నా అదే ప్యాన్ని కొద్దిగా అటు ఇటు అనుకుంటూ వేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఒక్క గంటి అది వేసుకుందామండి. మనం ఏదైతే కలిపి పెట్టామో క్యాబేజీ, క్యారెట్ ఈ తురుముది, ఇప్పుడు దీన్ని ఒక్కటి వేసి అలా పల్చగా అనుకొని కాస్తలా ఉడకనివ్వాలి. మంట మాత్రం హైలో పెట్టద్దండి, లోలోనే ఉంచుకోవాలి. దీన్ని బాగా ఇలా ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన దాన్ని ఇప్పుడు కాస్తలా తిరగేసుకుందాం. రెండో వైపుకి తిరగేసుకోవాలి. కొంచెం ఏంటంటే మరీ సన్నం ఉండకూడదు, మరీ మందం ఉండకూడదు. మనం చేసేటప్పుడు ఆ టైప్లో చేస్తే ఏంటంటే ఇరిగిపోకుండా భలేగా వస్తుందండి. మనకి ఎంత సైజు కావాలనో అంత సైజు వేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ మరోవైపు కూడా తిప్పుతాను. ఎలా వచ్చిందో సూపర్గా వచ్చింది కదండి. ఈ టైప్లో మనం చేసేయాలండి. ఒక్కసారి ఈ టైప్లో చేసి మనం పిల్లలకి కానీ పెద్దలకి కానీ తినిపించి చూడండి, వాళ్ళు వదిలేపెట్టరండి. అంత బాగుంది ఇది. కానీ మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది. స్నాక్ టైప్లో ఖచ్చితం చేసి పెట్టండి. ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మంచిది. సన్న ఉండే వాళ్ళకైతే మంచి లావు వస్తారు. చిన్నపిల్లలకైతే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ దీన్ని మిస్ కాకుండా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. కానీ ఒకే ఒక్కళ్ళు మాత్రం దీని నుంచి కొంచెం దూరంగా ఉండండి. అది ఎవరంటే కొంచెం థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి కొంచెం దూరం ఉండి, మిగతా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా తినొచ్చండి. ఇది చాలా హెల్దీ అయిన ఫుడ్డు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తిని ట్రై చేసి చూడండి. మరొక వీడియోలో కలుద్దామా?